నటులు శోభన్ బాబు ఆమెని సెలయేరు అనేవారట. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే నిజంగానే సెలయేటి ప్రవాహంలాగా వచ్చిన ప్రతి మలుపుని జీవితంలోనూ నటనాపరంగానూ తను స్వీకరిస్తూ ఆనందంగా కొనసాగారు. అందరినీ రంజింపజేశారు. కాబట్టే ఈనాటికి కూడా తెలుగువారి మనసులో బలమైన ముద్ర వేసుకున్నారు గీతాంజలి. ఈరోజు మన లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా గీతాంజలి గారి ప్రస్థానంలోకి తొంగి చూద్దాం. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, గీతాంజలి గారి వైభోగము చూతమురారండి. అప్పుడు నేను పాడలేను అనుకుంటున్నారా? మీరు పాడండి. ఓ సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి. ఎన్ని సినిమాలు చేసినా గీతాంజలి గారు సీతారాముల కళ్యాణం తెలుగువారి మనసుల్లో ముద్ర వేసేసుకుంది. అవునండి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ సినిమాని ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో వేసి చూసారా? జీవితంలో ఫస్ట్ నాకు ఒక దారి చూపించిన మహానుభావుడు నేను నిజంగా పొద్దున్నే లేచి దేవుడి దండం పెట్టుకుని ఆయన దండం పెట్టుకుంటాను. ఎందుకంటే తొలిసారి మనం వస్తున్నాం, మనకి దారి తెలియదు అసలు. అలాంటి పరిస్థితుల్లో చిన్నవాళ్ళం, చిన్న పిల్లలం. మా ఫాదర్ మదర్ ఏదో మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఆర్టిస్టులు చేయాలంటే ఒక్క దిక్కు లేదు మాకు అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సాంగ్ చేశాను, రాణి రత్నప్రభ. అందులో బిఎస్ సుబ్బారావు డైరెక్షన్లో చేశానండి. అందులో రామారావు, అంజలి గారు హీరో హీరోయిన్. అప్పుడు నాకు కరెక్ట్గా ఆయన ఒక సాంగ్లో ఒక చిన్న బిట్టు డాన్స్ చేశాను, ఆయన దృష్టిలో పడ్డాను. అప్పుడు సీతారామ కళ్యాణం టైం అనమాట అండి. ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా చాలా బాగుంది, వెరీ నైస్, ఎవరు అమ్మాయి అన్నారు. వెంటనే ఇమీడియట్గా మాకు కాల్ఫర్ వచ్చింది. కాల్ఫర్ ఎవడంటే సీతారామ కళ్యాణం సీతగా మా సిస్టర్ని సూర్పణగా బుక్ చేశారు. పర్మనెంట్ ఆర్టిస్ట్ను 2 years మేము ఎక్కడ పని చేయకూడదు. ఎలా అనిపించింది అప్పుడు అవకాశం ఇలా వస్తుందనగా? అసలు ఎన్ని జీవితంలో నేను చూసిన ఎన్నో సంతోషాలు భగవంతుడు ఇచ్చాడు. మీ అందరి దేవల్ల, భగవంతుడు ప్రేక్షకుల మహాశైలు అందరి దేవల్ల ఇవాళ ఇలా ఉన్నామంటే ఆ రోజు నేను పడ్డ ఆనందం ఇప్పటికీ స్టిల్ ఐ గట్. ఎన్నాళ్ళు సాగిందో ఆ షూటింగ్? అప్పుడు 1 year పైన. దాంట్లో ఒక సీత పాత్ర రాముడు హరినాథ్ రాజు గారండి, చాలా ఎక్సలెంట్గా ఉన్నారు, ఆయన కూడా మంచి పేరు వచ్చింది. అట్లా ఒక మంచి చిత్రం చేయటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నది.